హాయ్ హలో అందరికీ నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టిఫిన్ చేశాను ఫ్రెండ్స్. నిన్న పన్నీర్ తయారు చేశాను కదా, హోమ్ మేడ్ పన్నీర్. దాంతో పూరి కాంబినేషన్తో కర్రీ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు మా టిఫిన్ పూరి ఫ్రెండ్స్. మీరు తిన్నారా? మీరేం టిఫిన్లు చేశారు ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్లో రాయండి. కళాయి పెట్టుకొని కళాయిలో కొన్ని ధనియాలు, 3 లవంగాలు, 2 ఇలాచీలు, 1 దాల్చిన చెక్క వేసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని 4 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చీలు, 2 టమాటాలు వేంపి అది కూడా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మరి ఒకసారి కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి తాలింపుకు 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చీలు వేసి ఫ్రెండ్స్ కొంచెం వేగినాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అందులో వేయాలి ఫ్రెండ్స్. టేస్ట్కు తగినంత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, కొంచెం అల్లం వేసి కాసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. లాస్ట్లో పన్నీర్ ముక్కలు ముందే వేస్తే అడుగంటుతుంది ఫ్రెండ్స్. కాబట్టి లాస్ట్ 2 మినిట్స్ ఉండగా ఆయిల్ మంచిగా ఉడికి పైకి తేలుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ పైకి తేలినప్పుడు మన పన్నీర్ ముక్కలు వేసేసి కొంచెం కొత్తిమీర వేసి 1 మినిట్ ఉడకనిచ్చి దింపిస్తే టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని పూరి పిండికి కలుపుకోవాలి ఫ్రెండ్స్. పూరి పిండి మెత్తగా కలిపితే పూరీలు ఇలా మెత్తగా ఉబ్బి మంచిగా సాఫ్ట్గా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. మెత్తగా చాలా టేస్టీగా ఉన్నది. సూపర్ కర్రీ, పన్నీర్ విత్ పూరి కర్రీ. పూరి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.